స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుని కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వెనుకడిలో ఆశీర్వదించునుగాక. ఆమె చిన్న మాట ప్రార్థన చేసుకుంది. స్తోత్రం నాయన, మహోన్నతులకు తండ్రి, సర్వకృపానిధికు మా ప్రభువా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. గడిచిన వారం నుండి నేటి వరకును మమ్మలను సజీవులుగా కాపాడి మీ యొక్క రక్తపు కోటలో భద్రపరిచి నేటి దినమున జీవము కలిగినటువంటి నీ సన్నిధిలో నిన్ను ఆరాధించే స్థలములో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం, మీకు మహిమను చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయం మందు చదవబడినటువంటి వాక్యం ద్వారా అయ్యా మా దోషములను మా అపరాధములను ప్రభువా మేము ఒప్పుకుని సరిచేయబడి ఇగో మీ రక్తములో కడగబడి యోగ్యులుగా మీ శరీర రక్తములో పాలపంపులు పొందడానికి సహాయము చేయమని నీ దాసుని సిలువ చాటును మరుగుపరిచి నీ ఆత్మతో అభిషేకించి ప్రతి ప్రజలకు మేలు కలిగినట్లుగా, ప్రతి హృదయము తెరవబడినట్లుగా, అపవాదికి వాని శక్తులకి నాశనము అపజయము కలిగినట్లుగా, మీ నామంతుడికి మహిమ కలుగునట్లుగా నీవే నాతో మాతో మాట్లాడి మహిమ పొందుమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రభుని ఆరాధించడానికి వచ్చినటువంటి మీ అందరికీ ప్రభునామంలో ప్రత్యేకమైనటువంటి వందనాలు. బ్రతుకువాడను నేనిక కాను, బ్రతుకువాడిలా క్రీస్తేసే, నా ప్రభునితో నేను సహా సిలువ వేయబడితిని, నా ప్రభునితో నేను సహా సిలువ వేయబడితిని, బ్రతుకువాడను నేనిక కాను. శ్రమయు నిందయు దూషణలెల్లను, శ్రమయు నిందయు దూషణలెల్లను ఆవరించినను బాధించినను, ఆవరించినను బాధించినను, జీవన యాత్రలో నేనలసినను, జీవన యాత్రలో నేనలసినను, తలవాచు స్థలం లేకుండినను, తలవాచు స్థలం లేకుండినను, క్రీస్తు సిలువలో జచ్చుకి నేను, క్రీస్తు సిలువలో చచ్చుకి నేను, శ్రమలు నా ప్రభు యేసునివే, శ్రమలు నా ప్రభు యేసునివే, బ్రతుకువాడను నేనిక కాను, బ్రతుకువాడిలా క్రీస్తేసే, నా ప్రభునితో నేను సహా సిలువ వేయబడితిని, నా ప్రభునితో నేను సహా సిలువ వేయబడితిని. హల్లెలూయా. క్రైస్తవ జీవితంలో అంతిమ లక్ష్యము ఏంటి అని అంటే, ఈ భూమి మీద ఏ కష్టము, ఏ నష్టము, ఏ బాధ లేకుండా బ్రతికేయడం కాదు అండి. చాలా డబ్బులు కట్టి ఒక కాలేజీలో, లేకపోతే చాలా డబ్బులు కట్టి ఒక విలువైనటువంటి కోర్సు నేర్చుకుంటున్నప్పుడు డబ్బులు కడుతున్నారు కాబట్టి ఆ కోర్సు తన జీవితానికి ఉపయోగం కాబట్టి ఒక వ్యక్తి చాలా
నిష్ఠ నియమములతో, చాలా బాధ్యతలతో ఉంటాడు. అవునా కదా? సో క్రైస్తవ జీవితం అంటే ఏంటి అంటే, ఇక్కడ ఏ సమస్య లేకుండా, ఏ బాధ లేకుండా, ఏ కష్టం లేకుండా సంతోషంగా హ్యాపీగా బ్రతికేయడం కాదు. అది భూమి మీద ఎవరికి సాధ్యమో కాదు. అది దేవుని రాజ్యంలో సాధ్యం. అక్కడ ఉంటుంది ఏ కష్టము కానీ, ఏ నష్టం కానీ లేకుండా సంతోషంగా బ్రతికేటువంటిది దేవుని రాజ్యంలో ఉంది. ఇక్కడ లేదు. మరి ఇక్కడ లేనప్పుడు మనం ఎందుకు దేవుణ్ణి ఆరాధించాలి? ఇక్కడ అది దొరకనప్పుడు మనం ఎందుకు దేవుణ్ణి ప్రేమించాలి? దేవునికి నచ్చినట్లుగా నీతి కలిగి, పరిశుద్ధత కలిగి, యథార్థత కలిగి ఎందుకు మనం అందరి చేత ద్వేషింపబడి ఎందుకు బ్రతకాలి ఇక్కడ అంటే చెప్తున్నాను. దేవుని రాజ్యంలో దేవునితో పాటు సింహాసనం ఎక్కాలంటే, దేవుని యొక్క మహిమను అక్కడ పొందాలి అంటే, ఇక్కడ దేవునితో పాటు సిలువ వేయబడినటువంటి అనుభవాన్ని మనం పొందుకోవాలట. హల్లెలూయా. దైవజనుడు ప్రవక్త ఓఫిరి గారు పాడినటువంటి పాట, శ్రమయు నిందియు దూషణ నిల్ల నన్ను ఆవరించి నన్ను బాధించినను. హల్లెలూయా. అయినా సరే గాని క్రీస్తు సిలువలో చచ్చితి నేను. సిలువ అయినటువంటి క్రీస్తు కొరకు ఈ భూమి మీద ఈ జీవితం ఉన్నది. ఈ జీవితం అంతా మన అప్పులు తీర్చుకోవడానికి కాదు. ఈ జీవితం అంతా మనం అనుకున్నటువంటి పని చేసుకోవడానికి కాదు. దేవుడు మనకిచ్చింది క్రీస్తుతో పాటు సిలువను మోసేయడానికి జీవితం ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. కనుక ఈరోజు చాలా చాలా విలువైనటువంటి సందేశం. దేవుణ్ణి నమ్ముకుని రక్షణ పొంది సంఘంలో చేర్చబడి విశ్వాసంగా ఉన్న వారికి, దేవుణ్ణి నమ్ముకుని ఇదివరకు సేవ చేస్తున్న వారికి అందరికీ అవసరమే దేవుని మాటలు. హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ ఎవరికి అవసరం చెప్పండి? సింపుల్గా చెప్పేసింది లూదియా చెల్లి, పేషెంట్కి అని. అంటే ఆ పేషెంట్లు ధనవంతులు ఉంటారు, గొప్పవాళ్ళు ఉంటారు, జ్ఞానులు ఉంటారు, అందమైన వాళ్ళు ఉంటారు, తెలివైన వాళ్ళు ఉంటారు, పెద్దోళ్ళు కూడా ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, భేదోళ్ళు ఉంటారు, బలహీనులు ఉంటారు, ఏమీ చదువులేని వాళ్ళు ఉంటారు కదా. అంటే డాక్టర్ అనేటువంటి వ్యక్తి మొత్తం అందరికీ. హల్లెలూయా. సో మనం చేస్తున్నటువంటి భక్తి, మనం ఆరాధిస్తున్నటువంటి ఈ ఆరాధన ఒక్కదానికి ఒక్కరికి పరిమితము కాదు. నేనేం చెప్తున్నాను అంటే, మీకు ఒక డాక్టరు ప్రతి ఒక్కరికి ఎలాగైతే అవసరమై ఉన్నాడో, ఏ తారతమ్యము లేకుండా నీవు నేను ప్రతి ఒక్కరము కూడా ఈ భూమి మీద క్రీస్తు అవసరమై ఉన్నాడు మనకి. హల్లెలూయా. ఆయన వలనే ఉపశమనం, ఆయన వలనే సంతోషం, ఆయన వలనే ఆనందం, ఆయన వలనే మేలు, ఆయన వలనే సమస్య నుండి విడుదల, అన్నీ ఆయన వలనే. ఆయనను పక్కన పెట్టి ఒక వ్యక్తి భూమి మీద ఏదైనా చెయ్యాలి అంటే అది సాధ్యము కాదు. అందుకు నేనేం చెప్తున్నానంటే, పెద్ద చదువుకోలేదు, పెద్ద జ్ఞానం లేదు, కానీ సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క మనస్సును ఈ ప్రపంచానికి పరిచయం చేయడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. అందుకని నా ప్రసంగాలు పాస్టర్లకి అవసరమే, విశ్వాసులకి అవసరమే. నేను చెప్పాను అక్కడ గల్లీలో మాట్లాడితే ఢిల్లీ వాడు కూడా వినబడాలి. హల్లెలూయా. కాబట్టి ఎవరో మాట్లాడితే మాకెందుకు అనుకుంటే కుదరదు. అందరికీ కావాలి సందేశం. దేవుని మాట అందరికీ అవసరమైనదే. కాబట్టి చాలా విలువైన సందేశాన్ని దేవుడు ఈ ఉదయకాల సమయంలో మాకు అనుగ్రహించాడు. ఒక పక్క వాతావరణం అనుకూలంగా లేదు, సరే వచ్చే వాళ్ళందరి కొరకు అని ఇంత సమయం వేస్ట్ చేశాను. హల్లెలూయా. అంటే మీ అందరి కొరకు కూడా ఎదురు చూశాను అన్నమాట. 9:20 అయిపోయింది. ఇబ్బంది ఏమీ లేదు. సింపుల్గా ఒక సందేశంతో మనం సమయానికి ముగించుకుని వెళ్తాం. కంగారుగా వినొద్దు, కంగారుగా నేను చెప్పను. హల్లెలూయా. సో ఈ సందేశానికి పేరు ఏంటి అంటే, దేవుని చేతిలో సాధనాలు. హల్లెలూయా. మన ఇంట్లో సాధనాలు ఏమున్నాయి చెప్పండి? మన ఇంట్లో సాధనాలు ఏంటి? మాట్లాడేంటమ్మా? వంట చేసుకోవడానికి సాధనం ఏంటి? ఇల్లు ఊడ్చడానికి ఒకటి, పని చేసుకోవడానికి ఒకటి, ప్రతిదానికి ఒక సాధనాలు ఉన్నాయి మన ఇంట్లో. అలాగే మన ఒంట్లో సాధనాలు ఏంటి? పని చేసుకోవడానికి చేతులు, చూడడానికి కళ్ళు, వాసన చూడడానికి ముక్కు, టేస్ట్ చూడడానికి నాలుక, తినడానికి నోరు, అలాగే అరిగించుకోవడానికి పళ్ళు, అలాగే లోపల కిడ్నీలు, ప్రేగులు, ఊపిరితిత్తులు, దేనికి దానికే లోపల. ఇవన్నీ కూడా సాధనాలు, అవయవాలు. అవునా కదా?
అలాగే చూడండి అమ్మా, మీరు ఎవరు మిస్ అవ్వద్దు, వినండి శ్రద్ధగా. దేవునికి మనం సాధనాలుగా ఉండాలి. హల్లెలూయా. ఎలా ఉంటాం చెప్పండి? ఇప్పుడు దేవుని చేతిలో సాధనాలుగా ఎంతమందికి ఉండాలని ఆశం చెప్పండి? ఫస్ట్ చేపేకెత్తండి. నేను దేవుని చేతిలో సాధనంగా ఉండాలనుకుంటున్నాను అని. ఏమో దగ్గర ఉండవా? సగమే ఉంటావు నువ్వు, ఇంతే ఉంటావా? హల్లెలూయా. ఆల్మోస్ట్ అందరూ ఎత్తే. సో ఎలా మనం దేవుని చేతిలో సాధనాలుగా ఎలా ఉంటాం అంటే, బోల్డ్ జ్ఞానం కలిగిన వాళ్ళు భూమి మీద బోల్డ్ మంది ఉన్నారు. బోల్డ్ మంది ధనవంతులు ఉన్నారు, గొప్ప గొప్ప మేధావులు ఉన్నారు, విద్యావేత్తలు, వ్యాపారవేత్తలు ఉన్నారు. మనకంటే ఈ కోట్ల మంది ఎంతో గొప్ప వాళ్ళు ఉన్నారు. మనం చిన్న చిన్న జీవితాలు కలిగిన వాళ్ళు ఉన్నాం. సో మనం దేవుని చేతిలో సాధనాలుగా ఉండాలంటే ఏం చేయాలంటే, ఎంతోమంది గొప్ప వాళ్ళతో మనం పోరాడాలి. హల్లెలూయా. మా వాళ్ళు గొప్పవాళ్ళు బాబోయ్, నేను ఏం చేయలేనని అంటే ఏమీ చేయలేం. వాళ్ళు గొప్పవాళ్ళు అయితే గాక దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానాన్ని నువ్వు వాడుకోవాలి. అవునా కదా? ఇప్పుడు ఒక వ్యక్తి ఉద్యోగం చేసి 30,000 40,000 సంపాదించుకుంటున్నాడు. నాకు ఉద్యోగం లేదు కాబట్టి అని వణికిపోయి అక్కడే ఉండిపోతాం మనం. ఉద్యోగం లేకపోయినా సరే అంతకంటే ఎక్కువ సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. అవునా కదా? అంటే తన పరిధిలో చదువు లేకపోయినా కానీ తనకి ఇచ్చిన పరిజ్ఞానం బట్టి కుటుంబం పట్ల బాధ్యత కలిగి కుటుంబానికి కష్టం లేకుండా చూసుకోవాలని ఒక నియమ నిబద్ధతో ఎక్కువ కష్టపడుతూ ఇంకా సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే చదువు లేదు కాబట్టి ఆగిపోతున్నారా? ఆగట్లేదు కదా. అలాగే భక్తి జీవితంలో మనం ఏం చేయాలి తెలుసా? మేధావులతో, జ్ఞానవంతులతో, బలవంతులతో పోరాడి దేవుని చేతి దగ్గరికి ఒక సాధనాలుగా మనం రావాలి. అందుకే మీరు చూడండి, పురాణాలలో దేవుళ్ళ చేతులు ఏముంటాయి? చక్రం, కత్తి, త్రిశూలం, రకరకాలుగా ఉంటాయి కదా. దాని ఆధ్యాత్మిక అర్థం ఏంటో నేను చెప్తున్నాను సందేశంలో. దేవుని చేతిలో నువ్వు ఉండాలి అలాగా. హల్లెలూయా. దేవుడికి కత్తి అవసరంలే, దేవుడికి ఏమి చక్రాలు అవసరంలే, దేవుడికి ఏమి అవసరంలే. దేవునికి నువ్వు అవసరం. హల్లెలూయా. దేవునికి నేను అవసరం. అమ్మా నువ్వు తర్వాత నాకు అవసరం అవుతావు కానీ ఇప్పుడు కాదు. అర్థమైందా? దేవునికి కత్తులు బాకులు అవసరం లేదు. ఎందుకంటే దేవుడు కలుగునుగాక అంటే సమస్తము కలిగింది. ఆయనకి దాంతో పని లేదు. అది అక్కడ పెట్టారు. ఏంటంటే దాని ఆధ్యాత్మిక అర్థము, ఆ దేవుని చేతిలో కనబడే సాధనాలు ఏదైతే ఉన్నాయో అలా దేవుని చేత ఒక సాధనముగా ఏర్పాటు నొందినటువంటి వ్యక్తులుగా ఈ ప్రపంచానికి నువ్వు కనబడాలి. హల్లెలూయా. అలా కనబడాలంటే మనం ఏం చేయాలని బైబిల్ చెప్పిందంటే, మన యానంలో చెప్పాను మూలవాక్యంగా. దానియేలు గ్రంథంలోనికి రండి. దానియేలు గ్రంథం చివరి అధ్యాయము 12వ అధ్యాయము 3వ వచనం. త్వరగా చదవండి, బోల్డ్ సమయం అయిపోయింది మనకి. చదవమ్మా, మధ్యలో యాడ్ ఎందుకు? బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరమును ప్రకాశించెదరు. హల్లెలూయా. సండే స్కూల్ పిల్లలు కూడా వినాలి. ఏమని చెప్పింది బైబిలు? బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరం ప్రకాశించెదరు. యానంలో మన మెసేజ్ టైటిల్ బుద్ధిమంతులను నక్షత్రాల వలె ముందుట అనే సందేశం చెప్పాను. దీని మీద మూలవాక్యంతో ఇప్పుడు ఆకాశంలో చాలా చుక్కలు కనబడుతున్నాయి. సూర్యుడు పగలు కనబడతాడు, చంద్రుడు రాత్రి కనబడతాడు. అవునా? అంటే దేవుడు చేసినటువంటి సృష్టిలో అవి మనకి కనబడుతూ ఉన్నాయి. కానీ మనం ఏం చేయాలి అంటే, మనము దేవుని చేతిలో సాధనాలుగా ఉండడానికి మనం అప్పగించుకుంటే మనము ఈ ప్రపంచానికి అలా కనబడతామంట. హల్లెలూయా. కానీ మనం ఏమైపోతున్నామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా చూడాలి? దేవునికే కనబడట్లా. ఇది సమస్య. ఇప్పుడు చెప్పండి ఒక మాట, నువ్వు దేవుడికే కనబడకపోతే నువ్వు దేవుని చేత లోకానికి ఎలా కనబడతావు? కనబడగలుగుతావా? హల్లెలూయా. ఇంకా మీకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నువ్వు స్కూల్లో టీచర్కే కనబడకపోతే, స్కూల్లో పాఠాలు చెప్తున్నటువంటి ఆ స్థలంలోనే కనబడకపోతే నువ్వు ఇంకా లోకంలోనికి ఇది అసలైనటువంటి పాఠం ఇదని ఎలా చెప్పగలుగుతావు? చెప్పలేము. హల్లెలూయా. ఏంటి, మోషే
40 రాత్రులు 40 పగళ్ళు సీనాయి పర్వతం దగ్గర మనుషులు ఎవరికి కనబడకుండా దేవుని దగ్గర గడిపాడట. ఈ దినాలలో నేను ఈ మధ్యకాలంలో మీటింగ్ పెట్టిన లాస్ట్ ఉపవాస ప్రార్థనలో ఏంటి అంశం చెప్పండి? దేవునితో గడుపుట. థ్యాంక్ యూ తమ్ముడు. హల్లెలూయా. లాస్ట్ మనకు జరిగిన ఉపవాస ప్రార్థనలు అవే. ఆ తర్వాత ఇలాగయింది. హల్లెలూయా. దేవునితో గడుపుట. నిజంగా ఈ దినాలలో క్రైస్తవులు దేవునితో గడిపే వాళ్ళు లేరండి, లేరు. నిజంగా నేను చెప్తున్నాను, దేవునితో గడపలేనప్పుడు దేవుని దగ్గరికి ఎలా చేరతారు ఒక వ్యక్తి అంటే? లైట్ తీసుకుంటున్నారు క్రైస్తవులు. ఏంటి, మోషేని దేవుడు సేవకు పిలిచినప్పుడు మోసే వయసు ఎంత? 80 సంవత్సరాలు. అంటే ఇక్కడ నాకు తెలిసి 80 సంవత్సరాలు ఎవరికైనా అమ్మమ్మ నీకు ఉంటాయా నానమ్మ? ఓ నానమ్మ పశువులంక 80 ఉంటాయా? 16. కళ్ళ డాక్టర్ మేము కొంతమంది కుర్రోళ్ళు, కొంతమందికి కళ్ళ ఆపరేషన్, కొంతమందికి కళ్ళద్దాలు, ఇవి ప్రోగ్రాం పెట్టి చిన్న వలసల్లో గాడిమై పంచాయతీ అంతా నేను అనౌన్స్ చేసి మైక్లో మేము డబ్బులు దించుకుని చేసాం 2016 టైంలో. సో గవర్నమెంట్ డాక్టర్లు వచ్చారు, టెస్టులు చేశారు, అన్నీ చేశారు. నేను అందరికి వచ్చిన వాళ్ళకి పేర్లు రాసుకుంటూ వాళ్ళ ప్రాబ్లం అన్ని రాసుకుంటున్నాను వయసు. ఇంకా పెన్ను ఇలా కింద పెట్టి తలపెట్టి ఇంకా వాళ్ళు మొఖాలు చూసేది ఏమీ లేదు, వాళ్ళు నా మొఖం చూసేది ఏమీ లేదు, వాళ్ళు చెప్పడం రాసుకుంటూ వెళ్ళిపోవడం అలా బిజీగా ఉన్నాను నేను అక్కడ ఆ గ్రౌండ్లో. అప్పుడు ఏం పేరమ్మ అంటే పలానా పేరు, ఏ ఊరు అంటే పలానా ఊరు, వయసు ఎంత అంటే 16 చెప్తుంది. ఆవిడకి 80 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఉంటాయి, పెద్ద వయసులో ఆవిడది. 16 చెప్తే ఇలా చూసాను ఒకసారి, ఎవరు బాబు 16 సంవత్సరాల్లో కలజోడు వచ్చింది అని చెప్పేసి షాక్ అయి చూసాను. ఇలాగా ఏంటమ్మా ఎంత వయసు అంటే 16 అంటుంది. 66 అంటే కాదు 16 అంట. అలాగా ఏంటి, మోషే కంటే పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? మోషే 80 సంవత్సరాలు ఉన్నప్పుడు దేవుడు పిలిచాడు. ఒక మాట చెప్తున్నాను, పెద్ద వయసు వచ్చినటువంటి నేనేమి దేవునికి ఉపయోగపడతానో, చదువు రాని నేనేమి దేవునికి ఉపయోగపడతానో, ఆరోగ్యం లేని దేవునికి నేనేమి ఉపయోగపడతాను, డబ్బు లేని నేనేమి దేవునికి ఉపయోగపడతాను, ఒంటరైనటువంటి నేను దేవునికి ఏమి ఉపయోగపడతాను, చదివే లేని నేను దేవునికి ఏమి ఉపయోగపడతాను అని ఎవరికి వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? దేవుని ఆత్మను వారి హృదయములో ఆర్పేసుకుంటున్నారు. హల్లెలూయా. నేను చేసిన అందుకే అంటున్నాను, ప్రసంగాలలో దైవజనులు ఎందుకు తమ కొరకు మాట్లాడతారో అర్థం చేసుకో. కొంతమందికి తెలియదు, వాళ్ళు ఎందుకు చెప్తారో తెలియదు. వాళ్ళు చెప్పే గొప్పలు వేరే ఉంటాయి. నేను ఎందుకు చెప్తున్నానంటే మోటివేషన్ ఆఫ్ ద వర్డ్ అంటే ఆ మాటలు నిన్ను రేకెత్తించాలి, పురుకొల్పాలి మాట. ఆరోగ్యమే లేని నేను, రక్తమే లేని నేను దేవునికి ఎలా ఉపయోగపడతానని గంటల తరబడి మోకాలు వేసి ప్రార్థన చేశాను, నిద్ర లేని రాత్రులు గడిపాను. చెప్తున్నాను, ఆ రోజుల్లో ఏ ప్రార్థనకు మిస్ అవ్వకుండా, బైబిల్ మానకుండా, ప్రార్థన మానకుండా, సువార్త మానకుండా నా పరిధిలో నేను ఓ పక్క చదువుకుంటేనే, ఓ పక్క ఇదంతా చేస్తేనే నేను చేయవలసినంత కూడా చేశాను. ఈరోజు విరామం లేకుండా దేవుడు ఊరు వాడ పల్లె పట్టణంలో విరామం లేకుండా తిప్పుతున్నాడు నన్ను. హల్లెలూయా. ఆ రోజు రక్తం లేదు నాకు, ఆరోగ్యం లేదు నాకు, శరీరంలో శక్తి లేదు నాకు, నేనేం చేయగలను అని దేవునికి దూరంగా, ప్రార్థనకు దూరంగా, బైబిల్కు దూరంగా ఉండి కేవలం నేను రోగిని 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 అని మంచం మీదే పడుకుని ఉంటే ఈరోజు నా బ్రతుకు ఎక్కడ ఉండేదో మీరు ఆలోచించుకోండి. ఎక్కడుండేది? అక్కడే ఉండేది. అర్థమవుతుందా? అంటే తెగించి ఒక్క అడుగు ముందుకు వేసాను. హల్లెలూయా. దానినే చెప్పింది బైబిల్, ఆశపడు ప్రాణాన్ని తృప్తిపరచునని. అంతేగాని యాస అన్నిటికి దురాశకి యాస వేసుకుని తృప్తిపడతాడంటే దేవుడు తృప్తిపరచడు. హల్లెలూయా. ఇశ్రాయేలులు ఆశపడ్డారు దేనికి? అరణ్యంలో మాంసం తినాలని. ఎంత దుర్మార్గులు అంటే నిజంగా చెప్తున్నాను, ఇంట్లో 4-5 ఉన్న 10 మంది ఉన్నాం, మాంసం తిందామని బిర్యానీ తిందామని అనిపిస్తే తప్పేం లేదు, తినచ్చు, వండుకోవచ్చు. అవునా కదా? 30 లక్షల మంది ఉన్నారు, మాంసం తినాలని కోరుకొచ్చిందంటే వాళ్ళకి ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉందా? వాళ్ళకి ఆ 30 లక్షల మందిని నడిపించడానికి మోషే ఎన్ని తిప్పలు పడుతున్నాడు. అటువంటి మోషేని ఈ కోరుకుంటారు వాళ్ళు. తిండి కోరిక న్యాయమేనా? అసలు ఆలోచించాలి. మనము ఐగుప్తు రాజు దగ్గర 430 సంవత్సరాల బానిసత్వంగా బ్రతికాము. మనకి తిండి లేదు, తిప్పలు లేదు, గొడ్డి సాకిరి చేసి ఎన్ని భయంకరమైన శిక్షలు వేసాడో.
అమ్మయ్యా ఈ దైవజనుడి ద్వారా దేవా మమ్మల్ని విడిపించవయ్యా నీకు వందనాలు అని ఆ దైవజనుడి బాటలో నడవలసినటువంటి ఇశ్రాయేలు ప్రజలు మాకు మాంసం కావాలి రోజు ఇదేనా ఎవడు తింటాడు అని సనుక్కుని ఏదో మోసే కన్నట్టు వీళ్ళని 30 లక్షల మంది మాంసం అడుగుతున్నారంటే వాళ్ళు కోరికలు న్యాయమేనియా? దేవుడు తృప్తిపరిచాడా? కొంతమంది అక్కరంగా కోరుకుంటారు, దుర్మార్గంగా కోరుకుంటారు, ఆశకి అద్దు పొద్దు లేదంటారు. అంటే న్యాయమైన ఆశను దేవుడు ఏదో రోజు నెరవేర్తాడు ఖచ్చితంగా, మంచిదాన్ని ఏదో రోజు నెరవేర్స్తాడు ఖచ్చితంగానే అని ఇశ్రాయేలులు కోరుకుని దేవుడు నెరవేర్చాడు. కానీ వెంటనే చచ్చిపోయారు వాళ్ళందరూ కూడా. తెలియదు కొంతమందికి దేవుని దగ్గర ఎలాంటి ప్రార్థన చేయాలో చేయకూడదు. అందుకే దేవుడు నేర్చుకోమని నేర్పించమని పెట్టాడు మాట. నేర్చుకోవడానికి సాధ్యమైనంత వరకు మనం నేర్చుకోవాలి. గంటల తరబడి ఈ స్థలంలో అక్కడ ఏం మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి నిద్రలేని రాత్రులు, భయంకరమైన పైన వచ్చేసేది, బాడీ కడుపంత ఉబ్బరం వచ్చేసి రక్తం పోయేది, తిండి తిప్పలు అప్పుడు లేవు. చెప్తున్నాను, భయంకరమైనటువంటి పరిస్థితి. ఎందుకు నిన్ను రక్షించుకున్నావు ప్రభువా, నీకు ఉపయోగం లేకపోతే ఎందుకు నన్ను తీసుకెళ్ళిపోవచ్చు కదా, లేకపోతే ఏంటి చెప్పు అని గంటల తరబడి ప్రార్థన చేశావు. ఒకేసారి చెప్పడు దేవుడు, నువ్వు అడిగిందల్లా వెంటనే అక్కడే చెప్పేసాడు దేవుడు. కొన్ని పరిస్థితుల్లోనికి నడిపించి కొంచెం నేర్పిస్తాడు. అందుకు ఒక పాట ఉంటుంది, చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా, చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. హల్లెలూయా. చిన్న గొర్రె పిల్ల అంటే ఇప్పుడు ఏం చేయాలట? అంటే నేను చిన్నపిల్లను, నేను నడవను అని చెప్తుందా? నేను చిన్నపిల్లను రాను అని చెప్తుందా? నేను చిన్నపిల్లను ఆగిపోతానని చెప్పిందా? ఏం చెప్పింది? అంటే అక్కడ ఏముంది? ఆశ ఉంది నడవడానికి. కాకపోతే ఎవలా ఉందంటే, యేసయ్యా నేను చిన్నపిల్లను కదా, ప్లీజ్ యేసయ్యా నన్ను కొంచెం మెల్లగా నడిపించవా, నేను స్వార్థకి వెళ్ళినప్పుడు మెల్లగా నడిపించు, స్పీడ్గా నడిపిస్తాను. అక్కడ పాస్టర్ గారు నన్ను మెల్లగా నడిపించమంటే సూర్యుడు దిగిపోతాడు కిందకి. ఇంటికి వచ్చిన తర్వాత మగుడితో మొట్టికెళ్ళి తింటాను అన్నట్టుగా ఆ పాట పాడుకోవడం వస్తుంది. అక్కడ మెల్లగా నడపకూడదు. ఎందుకంటే ఇంటికి వచ్చి భోజనాలు వండుకుని భర్తలకి మరి చేసుకోవాలా లేదా? ఈ పని చేసేవని అది ఎగ్గొట్టకూడదు, అది చేసేవని ఇది ఎగ్గొట్టకూడదు. అన్ని బాధ్యతలు కలిగి మనం ఉంటేనే దేవునికి నచ్చుతాం. నువ్వు ఏ విషయంలో బాధ్యత లేకపోయినా దేవుడికి నచ్చవు. అర్థమవుతుందా? అన్ని విషయంలోనూ బాధ్యత ఉండాలి. కనుక సువార్తలో మెల్లమెల్లగా నడిస్తే ఇంకెప్పుడు వాళ్ళని రీచ్ అవుతాం, ఎప్పుడు సువార్త ప్రకటిస్తాం? ఈలోగా ఎండ వచ్చేచ్చు, ఈలోగా వర్షం వచ్చేచ్చు, పని ఆగిపోతుంది. అందుకే అవి వచ్చేలోగా చేయవలసిన పని ఏదో చేసేయాలన్నమాట. చేసేయాలంటే ఏం చేయాలి? అప్పుడు స్పీడు పెంచాలి. అంతేనా రమ్యక్క? గ్యాస్ స్టవ్కి అందుకే ఇచ్చాడు, హైలో పెట్టడం, సిమ్లో పెట్టడం. నేర్చుకోండి దాన్ని బట్టి. నువ్వు హైలోకి రావాలి, సిమ్లోనే ఉండకూడదు. గ్యాస్ అని మాత్రం హైలో పెడతావు, నువ్వు మాత్రం హైలోకి ఎప్పుడు రావు. ఇస్తే నాకు అర్థమవుతుందా? హల్లెలూయా. హైలో మనం కూడా ఉండాలి. ఫ్యాన్ కూడా హైలో పెడతాం, ఏసీ కూడా హైలో పెడతావా లేదా? అలాగే మరి మనం కూడా హైలో పెట్టమన్నా లేసేనా, అక్కడే చిన్నగా పెట్టుకోకూడదు. హల్లెలూయా. రక్తం లేకపోయినా నేను బాగా స్పీడ్గా నడిచేవాడిని. మా అమ్మ చాలా స్పీడ్గా పనిచేస్తుంది, చాలా స్పీడ్గా నడుస్తుంది. మా అమ్మ అనేది నేను నీతో నల్లైపోతున్నాను అనేది మా అమ్మ. హల్లెలూయా. మొత్తం చాలా స్పీడ్గా చేస్తుంది మా అమ్మ పని, చాలా స్పీడ్గా నడుస్తుంది. నేను మా అమ్మ కంటే స్పీడు. హల్లెలూయా. మా అమ్మ అనేది నల్లైపోతుందా, నీతో నడుతుంటే ఆయాసం వచ్చేస్తుందా కదా. కాబట్టి మనల్ని దేవుడు నడిపించమని అడగాలి, అక్కడే ఆగిపోకూడదు. శ్రమ ఉంది, కష్టం ఉంది, బాధ ఉంది, ఇబ్బంది ఉంది, ఇరుకుంది ఉన్నాయి. కానీ ఉన్న చోటే నువ్వు ఆగిపోతే ఏం చేస్తుందో తెలుసా? మొత్తము అది నిన్ను ఆవరించేస్తుంది మాట, నిన్ను బంధించేస్తుంది. ఆ బంధకాలు ఉండిపోతావు, బయటికి రాలేవు, నువ్వు అక్కడే ఉండిపోతావు జీవితం అంతా. హల్లెలూయా. అందుకని అక్కడ నుండి కదలడానికి నువ్వు ఇష్టపడాలి, మూవ్ అవ్వాలి మాట. అంటే నువ్వు ఉన్న స్థితిలో నుండి మూవ్ అవుతుంటే, కదులుతూ ఉంటే దేవుడు అనుకుంటాడు, నిజానికి వీళ్ళకి ఇంత కష్టం, ఇంత బాధ, ఇంత ఇబ్బంది ఉంటే చూడు ఎలా కదులుతున్నారో, చూడు నా దగ్గరికి రావడానికి ఎలా ఆశపడుతున్నారు, నాకు ఉపయోగపడాలని, నాకు సహకరించాలని, నా పని చేయాలని, నా కొరకు బ్రతకాలని ఎంత ఆశపడుతున్నారు చూడు అని త్రిత్వమైన దేవుడు మాట్లాడుకుంటాడు. హల్లెలూయా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుళ్ళు నీకోసం నా కోసం మాట్లాడుకుంటారు ముగ్గురు. ఇక్కడేమో అమ్మలక్కలు మాట్లాడుకుంటారు మన కోసం లేనిపోని వార్తలు.
కానీ త్రియేక దేవుడు నీకోసం ఉన్న వార్తను మాట్లాడతాడట. హల్లెలూయా. నిజానికి మీ అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే చాలా వర్షం అయినప్పటికీ కూడా మీరు అందరూ ఆస్తూ వచ్చారు ఇక్కడికి. హల్లెలూయా. సో థ్యాంక్ యూ సో మచ్, ఐ అప్రిషియేటెడ్ యూ. హల్లెలూయా. నేనే మెచ్చుకుంటే మంచి పని చేసినాడు, దేవుడు ఇంకెంత మెచ్చుకుంటాడు అక్క? చాలా మెచ్చుకుంటాడు. అందుకని నువ్వు ఆ గోల్ చేసేసావనుకో, నేను చాలా మెచ్చుకుంటాను, దేవుడు ఇంకా మెచ్చుకుంటాడు. హల్లెలూయా. చాలా మందికి అర్థం అవ్వలేదు, వీళ్ళందరూ సైలెంట్లో పెట్టి సెలవుల్లో ఉన్నారు. ఎస్తేరక్క నీకు అర్థమైందని చెప్పింది, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు ఎవరికి అర్థమైనా అర్థం కాకపోయినా నేను ఎవరికోసం అయితే మాట్లాడుతున్నా నీకు అర్థమైతే చాలు. ఏదో రోజు జన్మ ధన్యమైపోతుంది, ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ ఉంది. హల్లెలూయా. సో మోషే నా వయసు పెద్దది 80 సంవత్సరాలు అని అక్కడే ఆగిపోతే, మోషే అనేటువంటి ఒక సాత్వికుడు, ఒక గొప్ప దైవజనుడు, దేవుని కొరకు ఏదైనా సరే ఎదిరించాలి, ఏదైనా సరే జరిగిపోవాలి, దేవుని ప్రజల కొరకు శ్రమైనా అనుభవించాలి, అన్యాయాన్ని సహించాలి అని మాదిరి చూపించేటువంటి దేవుని ఇల్లంతట్లో నమ్మకమైనటువంటి ఒక వ్యక్తి కనబడకపోను. 80 సంవత్సరాల వయసు అప్పుడు ఆయనకి. హల్లెలూయా. కాబట్టి 5 రొట్టెలు 2 చిన్న చేపల కథ వింటున్నారు అందరూ? కొండ మీద ప్రసంగం యేసుప్రభు చేస్తున్నప్పుడు వేల కొలది జనాభా ఉన్నారు. యేసుప్రభు ఎలాంటి దేవుడో మీకు చెప్తున్నాను, వినండి శ్రద్ధగా ఏండి. అందుకని మీరు యేసుప్రభు వారి ఆలోచనలు ఎరిగితే, బోధకుడు మనసు, బోధకుడి ఆలోచనలు దేవునికి కనెక్ట్ అయి ఉంటాయి. నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. దైవజనుడు కుటుంబాన్ని పట్టించుకోకండి, కుటుంబంలో ఏమి ఇవ్వకండి, కుటుంబాన్ని మొత్తం మీరు అసలు సపోర్ట్ చేయకండి, కుటుంబానికి వ్యతిరేకంగా ఉండండి, కుటుంబాన్ని వదిలేసేయండి, మీరు అప్పులు చేసి తిప్పలు పడిపోయి దేవునికే చేసేయండి, దేవునికే ఇచ్చేయండి. కాదు. యేసుప్రభు మనసు ఏంటి అంటే, వాళ్ళు 3 దినాలు అవుతుందంట ప్రార్థనకు వచ్చి, అంటే ఉపవాస కూడుకులు అనుకున్నాం. సపోజ్ 3 దినాలు అయితే ప్రభు అనిపించింది, ఈ ప్రజలకు ఏదైనా పెట్టండి తినడానికి అన్నాడు యేసుప్రభు వారు. అమ్మా విన్నారా అంటే శిష్యులు అన్నారు, ప్రభు మీకు ఒక విషయం చెప్పనా, ఇప్పుడు నీకు పెట్టడానికే లేదు మా దగ్గర, నువ్వు ఇంతమందికి ఎట్టమంటున్నావు అని అన్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, మీ దగ్గర ఏముంది అన్నాడు. 3 రోజులు అయిపోయింది, ఒక్కొక్కటి తెచ్చుకున్న మేత మేసేసారు, అందరు కూడా పక్కనోడి మేత కూడా మేసేసారు. హల్లెలూయా. ఎందుకు? కుర్రాడు తన దగ్గర తెచ్చుకుని వాళ్ళ అమ్మ ఇచ్చినటువంటి ఆ పదార్థం భోజనం తన దగ్గరే ఉంది, అది అట్టుకుండి ఏసయ్యా నా దగ్గర ఇది ఉందని వచ్చాడు. ఏముందరా అంటే 5 రొట్టెలు 2 చిన్న చేపలు అంటే మళ్ళీ పెద్ద చేపలు అనుకుంటారు, కోన్ చేపలు అనుకుంటారు మళ్ళీ. హల్లెలూయా. చూసావా బైబిల్ ఎంత క్లియర్గా చెప్తుందో. చేపలు అనేసరికి ఒక్కొక్క చేప ఎంత ఉంటుందో తెలుసా, పెద్దవాసు నుండి చిన్నవాసులు అంత ఉంటుందా చేప అని అనే బొడిదేలు కూడా ఉంటారు. కాబట్టి 2 చిన్న చేపలట, అవి తీసుకుని వచ్చాడు, ఏసై చేతిలో పెట్టాడు. ఏసై జనులను పంక్తులు పంక్తులుగా కూర్చోబెట్టాడు. మనం భోజనాలు చేసినప్పుడు ఏమంటాం? బంతి. బంతి కాదు, పంక్తి. హల్లెలూయా. పంక్తి అంటే వరుస క్రమంలో కూర్చోవడం అని అర్థం మాట. ఇది మ్యాథమెటిక్స్ లో ఉంటది. బంతి కాదు, పంక్తి. హల్లెలూయా. పంక్తి అంటే పంది అనుకుంటారు అలానే. సో అలా కూర్చోబెట్టే ఎవరికి వాళ్ళే ప్రభు వాటిని తన చేతుల్లోనే తీసుకున్నాడు. యేసు ప్రభు వారి చేతులు దీవెనకరమైన చేతులు, ఆశీర్వాదకరమైన చేతులు, మహిమకరమైనటువంటి చేతులు మాట. ఆ చేతుల్లోనికి ఒక్కసారి వెళ్ళినటువంటి వ్యక్తి వృద్ధిలోనికి వచ్చేస్తాడంతే. హల్లెలూయా. ఆయన ముడితే చాలు, ఆయన తాకితే చాలు, ఆయన చేతిని నువ్వు తాకినా, నిన్ను ఆయన తాకినా గాని ఆయన మహిమ, ఆయన ప్రభావం నీలోనికి వచ్చేస్తుంది. హల్లెలూయా. కాబట్టి అలాగున్న ప్రభు వాటిని పట్టుకోగానే ఎంతమంది తిన్నారు? 5,000 మంది తిన్నారట. ఇంకా ఎన్ని మిగిలిపోయినాయి? 12 గంపలు మిగిలిపోయినాయి. ఒక చిన్న పిల్లవాడు చేతిలో ఉన్నటువంటి ఆహారం వాడి కడుపు నింపేది 1,000 మంది కడుపు నింపడానికి ఒక చిన్న పిల్లవాడు కారణమయ్యాడు. హల్లెలూయా. ఈరోజు 1,000 మంది రక్షణ పొందడానికి కారణం నువ్వు అవ్వాలి. నేను అవ్వాలనుకున్నాను కాబట్టి నీ కఠిన సవాళ్ళను ఎదుర్కొంటూ దేవుని సన్నిధిలో నిలబెడుతున్నాను. అంటే నీకు ఏమీ లేనప్పుడు దేవుడు బలవంతంగా చేయడు, ఏ పని కూడా బలవంతంగా పెట్టాడు. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి నువ్వు డాక్టర్ అని ఫోర్స్ చేస్తారు, వచ్చి నువ్వు యాక్టర్ అని ఫోర్స్ చేస్తారా? నిన్ను ఏమనమని ఎవ్వరు ఫోర్స్ చేయరు. ఇంట్లో మహాయితీ చేసేది ఏంటంటే చదివిస్తాను, చదువుకో అంటారన్నమాట.
తిక్క కేసాలు వేసి ఎంత చదివించినా తిక్కగానే ఉంటే ఒకరోజు తిక్కంతా కుదిరిపోతుంది. హల్లెలూయా. అంతేనా? ఆ తర్వాత ఎవరు కూడా గవర్నమెంట్ వచ్చి నేను చదువుతాను రా అని అందరూ తల్లిదండ్రులు కన్నారు కాబట్టి తప్పదు కాబట్టి చాలా కష్టపడి ఆ మాట అంటారు. వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని అంతా పోగొట్టుకుంటే ఆ తర్వాత అది కూడా ఉండదు. గుణపాలో పారలో గొడ్డల్లో లేకపోతే భాషలను తోముకోవడానికి అయిపోవాల్సిందే పరిస్థితి. కాబట్టి ఇక్కడ చదువు అనేది అందరికీ అవసరమైనది. దాన్ని వద్దనుకుంటే ఇంకో చోటుకి వెళ్ళాలి మనం. హల్లెలూయా. కాబట్టి దేవుడు నీ కోరికను నెరవేర్స్తాడు అని అన్నాడు. నీ కోరికను సిద్ధింపజేస్తాడట దేవుడు. హల్లెలూయా. నీ మొర్రను ఆలకిస్తాడట. అంటే నువ్వు ఎలా ఉండాలని దేవునితో నిబంధన చేసుకుంటావో మనవి చేసుకుంటావో దాన్ని దేవుడికి అనుగ్రహిస్తాడట. నువ్వు ఏ ఆశ లేకుండా రావడం వెళ్ళడం అలానే ఉంటే జీవితం అంతా అలాగే ఉంటుంది. హల్లెలూయా. అందుకే నా ప్రార్థన అలా ఉండదు. అందరిలా నేను బ్రతకూడదు ప్రభువా, అందరిలాగా నేనేదో నీ దగ్గరికి వచ్చేసి వెళ్ళిపోకూడదు ప్రభువా అని ఒక ఆశ ఉంటుంది నా ప్రార్థనలో. దాన్ని చాలా నేను కఠినంగా చాలా చేస్తాను నా ప్రార్థనలో మాట. హల్లెలూయా. కాబట్టి అంశం ఏంటి అంటే దేవుని చేతిలో సాధనాలు. కాబట్టి ఈరోజు నీవు నేను కేవలం రక్షణ పొంది గుడిలో కూర్చోవడం కాదు దేవునికి కావాల్సింది. దేవుని దగ్గరికి వచ్చి 4 మాటలు విని కానికేసుకుని వెళ్ళిపోవడం కాదు దేవుని కోరిక. దేవుని చేతిలో ఒక సాధనంగా ఈ ప్రపంచానికి నిన్ను చూపించాలనుకుంటాడు ఆయన. హల్లెలూయా. ఏంటి ఒక విలియం కేరీని మీకు జ్ఞాపకం చేస్తాను ఈ సమయంలో. సో ఆయన మనకు తెలియదు, ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు, ఆయన ఎలాంటి వాడో తెలియదు. కానీ ఆయన కోసం బైబిల్ మనకు నేర్పించింది. ఛార్జ్ అయిపోయిందా? ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. హల్లెలూయా. అతడు ఇంగ్లాండ్ దేశంలో నుండి భారతదేశానికి దొంగచాటుగా వచ్చాడు. హల్లెలూయా. ఎలాంటి పరిస్థితి అంటే బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పరిపాలన చేస్తున్నప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం లేకుండా ఒక వ్యక్తి ఇండియాలోనికి రావడానికి వీలు లేదు మాట. చాలా మంది తెలియక తెల్లోడు వచ్చేసాడంటే ఇక్కడికే తెల్లోడు వచ్చేసి మతం అంటించేసాడంటే ఈ తిక్కలోళ్ళందరికీ కూడా. తోకలు లేని కోతులన్నీ మాట్లాడి తెల్లోడు వచ్చేసాడంట. అసలు బ్రిటిష్ వాళ్ళే దోచుకోవడానికి వచ్చారు. మతం సుఖం చెప్తే ప్రేమగా మారిపోతారు కదా వాళ్ళు. చెప్పండి, నిజానికి దేవుణ్ణి పరిచయం చేయాలని వస్తే బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో మొత్తం అంతా కూడా దేవుణ్ణి మార్చేది, దేవుని కోసం అందరినీ మార్చేది. అవునా కదా? అది దానికోసం రాలేదు. ఆ సంగతి అర్థం కావట్లేదు బొడిదేలకి. దేవుని కోసం రాలేదు వాళ్ళు వ్యాపారం కోసం వచ్చారు. వ్యాపార లావాదేవీల కొరకు వాళ్ళు బ్రతికారు. తెల్లోడు వచ్చేసాడు అంటాడనమాట. తెల్లోడు రాలేదు ఇక్కడికి, దేవుని కొరకు రాలేదు వాళ్ళు. దేవుని కొరకు ఇంగ్లాండ్ దేశం నుండి వచ్చింది ఎవరంటే విలియం కేరీ. హల్లెలూయా. అంతకు ముందు ఉన్న బ్రిటిష్ వాళ్ళు ఎవరు కూడా దేవుని కొరకు రాలేదు, వ్యాపారం కొరకు వచ్చారు వాళ్ళందరూ కూడా. ఆ సంగతి ఇంకా అర్థం కావట్లేదు వీళ్ళకి. హల్లెలూయా. కాబట్టి భారం అనిపించింది ఆయనకి. ప్రపంచ పటాన్ని తీసుకున్నాడు, ప్రపంచ మ్యాప్ని తీసుకున్నాడు. ఆయన మ్యాప్ని చూసినప్పుడు భారతదేశాన్ని చూశాడు. భారతదేశము కొరకు తన హస్తమును పెట్టి ఇండియా మ్యాప్ మీద చేతులు పెట్టి కన్నీరు కార్చి ప్రార్థన చేశాడు. ప్రభువా, నేను భారతదేశానికి వెళ్ళాలి, ఇక్కడ ఎలా పరిస్థితి ఉందంటే. సో మొత్తం మీద ఆయన దొంగచాటుగా ప్రయాణం చేసి 6 నెలలతో పట్టింది అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి. సముద్ర మార్గంగా వచ్చాడు. సిరంపురం, కలకత్తా ఆ ప్రదేశాల మీదుగా వచ్చాడు. ఆయన వచ్చి ఇక్కడ పరిస్థితులు చూసినప్పుడు ఎలా ఉంది తెలుసామా? భర్త చనిపోతే అదే స్థితిలో భార్యను కూడా తగలబెట్టేటువంటి సంస్కృతి ఉంది ఇక్కడ, సాంప్రదాయం ఉంది ఇక్కడ. అటువంటి పరిస్థితి చూసి చాలా బాధపడ్డాడు. స్త్రీలను ఎవరిని కూడా ఇంటిలో నుండి, వంటగదిలో నుండి బయట ప్రపంచానికి రాకూడదు, చదువుకోకూడదు, ఇతరులతో మాట్లాడకూడదు, వంటింట్లోనే ఉండాలి, ఆమె బయటికే రాకూడదు. టోటల్ గా మొత్తం స్త్రీకి అనేది ఫ్రీడమే లేనటువంటి జీవితం. ఈ పరిస్థితులు చూశాడు. ఇక్కడ ఉన్నటువంటి మత సంబంధమైనటువంటి ఎన్నో వ్యతిరేక పరిస్థితులు చూశాడు. వీటన్నిటి కొరకు తను ఎంతో కన్నీరు కార్చి ప్రార్థన చేసి క్రీస్తును పరిచయం చేసి స్వార్థ ప్రకటించి అనేకమైన కష్టాలు నష్టాలు బాధలు పడి కన్న బిడ్డను పోగొట్టుకుని భార్య పిచ్చిదైపోయింది. పచ్చి టమాటాలు కోసుకుని తిన్నారు, ఫుడ్ లేదు. ధనవంతులు, ఆస్తి అన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడికి వచ్చేసరికి మొత్తం అన్ని కూడా పోగొట్టుకుని ఒంటరి వాళ్ళు అయిపోయారు. ఎంతో మంది జీవితాలను ఇక్కడ ప్రభావితం చేశారు. ఈ రోజు తెలుగు భాషలో అనర్గళంగా అనేక స్థలాలలో 100 కొలది చేసినటువంటి ప్రసంగాలు కూడా విలియం కేరీ దయ వల్లనే కలిగినాయి. హల్లెలూయా. ఇంగ్లీష్ లో నేను అంత మాట్లాడిన, ఏదో అవసరాన్ని బట్టి చిన్న మొక్క, అవసరాన్ని బట్టి హిందీలో ఒక మొక్క. అది హిందీలో ప్రసంగం చేయి, ఇంగ్లీష్లో ప్రసంగం చేయాలంటే ఫస్ట్ టైం నాకు రావాలి కదా.
చేయాలంటే అప్పుడు నేను క్రీస్తుని పరిచయం చేయలేను ఆ భాషలో, ఎందుకంటే అది నాకు రాదు. కానీ ఈ భాష నాకు వచ్చు. ఈ భాషను ఏం చేశాడంటే ఆయన ఇచ్చాడు. హల్లెలూయా. అంత కష్టపడ్డాడు ఆయన. చూడండి, ఆయన దేవుని చేతిలో ఇప్పుడు ఏమయ్యాడు? సాధనమై ఉన్నాడు. విలియం కేరీ ప్రపంచానికి దేవుడు పరిచయం చేశాడు. భక్తి చేస్తే నేను చెప్తున్నాను, వంటింటికి పరిమితమేలా ఉండకూడదు భక్తి. మన ఇంటికి పరిమితమేలా ఉండకూడదు భక్తి. ఊరికే పరిమితం అవడానికి ఉండడానికి వీల్లేదు భక్తి. మనం చేసే భక్తి యొక్క పవర్ ఎలా ఉండాలంటే పాతాళంలో శక్తులు కూడా కదిలిపోవాలి. హల్లెలూయా. వాటికి కూడా భయం కలగాలి నువ్వు చేసే భక్తి ప్రార్థన చూసి. ఆకాశ మండలంలో ఉన్నటువంటి దురాత్మలకు కూడా భయం కలగాలి నువ్వు దేవుణ్ణి ప్రేమించే భక్తి విధానం చూసి. హల్లెలూయా. నువ్వు దేవుని కొరకు చేసేటువంటి పనులు, భూమి మీద ఉన్నటువంటి మతోన్మాదులకి, సాతాను శక్తులతో జీవిస్తున్నటువంటి మనుషులకి భయం కలిగి అటువంటి భక్తి చేయాలి. ఎంతకాలం ఇంకా చిన్న పిల్లలాగా అక్కడే అంటే అది సరైనటువంటి భక్తి కాదు. అందుకే ఈ హృదయంలో నేను చాలాసార్లు చెప్పాను, ఇక్కడ అగ్ని పర్వతం ఉన్నది ఇక్కడ అని. హల్లెలూయా. అగ్ని పర్వతము ఏంటి ఎక్కడో ఉన్నాయి కాదు, ఇక్కడ ఉన్నది అగ్ని పర్వతం. ఎందుకంటే నశించిపోతున్నటువంటి ప్రజలను రక్షించాలి, వారికి ఉన్న బంధకాల నుండి, చాదస్తుల నుండి, మూఢాచారాల నుండి వాళ్ళని విడిపించాలని ఒక అగ్ని జ్వాల రగులుతున్నది ఇక్కడ. ఎందుకో దేవుడు బలహీనమైనటువంటి నా జీవితానికి ఎందుకు ఒక ఆశ కలిగించాడు. పూనుకున్నాను, ప్రార్థన చేశాను, ఉపవాసాలు చేశాను, కన్నీరు కార్చాను, స్వార్థ ప్రకటించాను. హల్లెలూయా. కాబట్టి ఎక్కడ వేసిన గొంగలి అక్కడేలాగా నేను ఇంతే కదా, నా జీవితం ఇంతే కదా, నేను చిన్నదానిని, నేను బలహీనుడిని, నాకు ఏమీ తెలీదు అలా అనుకుంటే ఏమీ రాదు. నాకేమైనా వచ్చా ఏమీ రాదు. చదువుకోవాలని ఒక కసి కలిగింది. ఏంటి, బాలేని శరీరంతోనే చదువుకున్నాను నేను డిగ్రీ వరకు. బాగుండి చదువుకోలేదు, మొత్తం డిగ్రీ అంతా కూడా బాగాలేకుండానే చదివాను నేను. అంటే నాకు బాగాలేదు కదా, ఫ్రీడమ్ ఉంది కాబట్టి నేను ఆగితే చదువుకుందినా? లేదు. అందుకే కొన్ని స్వేచ్ఛలు ఉంటాయి మనకి, కొంత ఫ్రీడమ్ ఉంటుంది, కొంత స్వేచ్ఛ ఉంటుంది. నీకు స్వేచ్ఛ ఉంది కదా, ఫ్రీడమ్ ఉందని కదా నువ్వు నశించిపోయేలాగా ఉండకూడదు. ఆ స్వేచ్ఛను ఉపయోగించుకోవాలి. నేను అందుకే నా జీవితంలో నేను అందరికీ స్వేచ్ఛ ఇస్తాను, అందరికీ స్వేచ్ఛ ఇస్తాను, ఫ్రీడమ్ ఇస్తాను అన్నమాట. మీ ఇష్టం, దేవుళ్ళు ఎక్కడుతాడు చూసుకోండి మరి అని చెప్పేసి ఆ స్వేచ్ఛను పెట్టి దేవునికి దూరం అవ్వకూడదు, నష్టపోకూడదు మనం. హల్లెలూయా. కాబట్టి విలియం కేరీ గారు అలాగా దేవుని చేతిలో సాధనంగా ఈ ప్రపంచం అంతా గుర్తించేలాగా దేవుడు చేశాడు. బైబిల్ భక్తి నిన్ను అనేకులు ఎదుట ప్రత్యక్షపరుస్తుంది మాట. చాలా మంది అంటారు నన్ను పొగడతలేదు, పిచ్చుకోతులు ఇవన్నీ కూడా, తిక్కకోతులు పిచ్చుకోతులు ఇవన్నీ కూడా. నాకు ఘనత లేదు, నాకు పొగడతలేదు, నన్ను పొగుడుతలేదు, నా పేరు చెప్పట్లేదు, ఇవన్నీ ఏ కోతులు? ఈ పిచ్చుకోతులు. దేవుడు నిన్ను ప్రపంచమే చూసేలాగా చేస్తానని ఆయన పిలిస్తే ఈ పిచ్చుకోతులు అంట నా పేరు ఎత్తలేదు, నాకు పొగడతలేదు, నన్ను గణపరచలేదు. ఈ పరిస్థితులు. ఇంకా పిచ్చి పాస్టర్లు ఉన్నారు, తిక్క పాస్టర్లు వీళ్ళందరూ కూడా. ఏంటంటే ఫస్ట్ వరుసలో వాళ్ళని కూర్చోబెట్టలేదని, ఫస్ట్ పేరు వాళ్ళు పిలవలేదని, ఆ ఫ్లెక్స్ లో మొదటి ఫోటో వాళ్ళు వేయలేదని, ఈ తిక్క కోతులు, పాస్టర్ కోతులు ఇవన్నీ కూడా తిక్క కోతులు. నిజమే. అంటే ఎంత వరుసగా దేవుని సన్నిధిలో, దేవుని ఎదుట ఎంత భయంకరమైనటువంటి స్థితిలో వీళ్ళు ఉన్నారో ఆలోచన చేసుకోండి. అందుకే నేను చెప్తున్నాను, నావి మోటివేషనల్ మెసేజెస్. హల్లెలూయా. నువ్వు ఎవరివైనా ఏ స్థితిలో ఉన్నా సరే దేవుని కొరకు నిలబడడానికి ఇవి నీకు అవకాశం ఉంటాయి. ఒక వ్యక్తి నడుమంగిపోయి కదలేని స్థితిలో, నడవలేని స్థితిలో ఉంటే ఆ వ్యక్తికి ఏం ఉపయోగపడాలి? ఇప్పుడు చేతికర్ర, అవునా కదా? అలాగే నా ప్రసంగాలు ఏంటంటే ప్రతి వ్యక్తికి కూడా నువ్వు యవ్వన ప్రాయంలో ఉంటే యవ్వన ప్రాయంలో ఉండేటువంటి వస్తువు, నువ్వు వృద్ధాప్యలో ఉంటే వృద్ధాప్యలో నీకు ఉపయోగపడే వస్తువులకి ఈ ప్రసంగాలన్నీ ఉపయోగపడతాయి. కాబట్టి భక్తుడైన దావీదు అంటాడు, నేను అనేకులకు ఒక వింతగా ఉన్నానని. నా జీవితం అదే, అనేకులకు ఒక వింతగా ఉన్నాను. చాలా మంది అనుకున్నారు వీడు హాస్పిటల్కి వెళ్ళాడు, అయిపోయింది సంగతి, ఇంకా రక్తం లేదంటే అయిపోయింది, మొత్తం బయట ఎడిసారంటే అయిపోయింది, మొత్తం అయిపోయింది అని చిన్నప్పటి నుంచి అనుకున్న వాళ్ళందరూ చాలా మంది అయిపోయారు. మీకు విషయం చెప్పినా చాలా మంది బ్రతకు చనిపోతావు, సాక్ష్యాన్ని ఎక్కడ చెప్పడానికి అవ్వలేదు. ఉన్న గంటలు ఏం చెప్తావు? 30 ఏళ్ళు జీవించిన జీవితం గంటలు చెప్పేస్తావా? చెప్పండి. వేస్తారక వాడు తీసే ఒక సీరియల్లో 2-3 సంవత్సరాలు అయినా సాగెత్తుంటాడు. మరి నా సీరియల్లో ఒక గంటలో చెప్పమని ఎలా చెప్పేస్తాను? ఆమె వచ్చిన 5 సంవత్సరాలు అయింది, 5 సంవత్సరాలు ఏమైందో చెప్పాలంటే కనీసం 5 గంటలన్నా అవుతుంది. మరి ఆమె రాకముందు 30 సంవత్సరాలు ఉన్నాను, మరి ఎలా ఒక గంటలు అయిపోతుంది అంతానే అవదు కదా, అది మాట. కాబట్టి మనం జాగ్రత్తగా దేవుని సన్నిధిలో ఎతకాలి, దేవుని ఆలోచన చొప్పున మనం బ్రతకాలి.
హల్లెలూయా. సో ఇప్పుడున్నటువంటి క్రైస్తవ స్థితిగతులు పరిస్థితులు ఏంటి అని అంటే, మనం క్రైస్తవులం కాబట్టి ఏం చేయాలమ్మా? గుడికి అమ్మ నానమ్మ హల్లెలూయా. ఎవరు నేను ఎక్కడుంటుండగా కళలు దర్శనాలు ఎవ్వరు చూడొద్దు అసలు. హల్లెలూయా. నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు అలా వాక్యం వింటూ దర్శనం చూడండి, తప్పులేదు. కొంతమందికి ఆ ప్రత్యక్షత కూడా దేవుడు ఇస్తాడు. అంటే వాక్యం చెప్తుండగానే కొన్ని దర్శనాలు కొన్ని విధానాలు కలుగుతాయి. హల్లెలూయా. అవి చూడండి, కానీ నిద్రపోతూ దర్శనాలు చూడొద్దు. అవన్నీ వాక్యానికి వేరు మాట. సో మనం ఏ దర్శనం కన్నా కలగన్నా వాక్య పరిధిలోనే కానాలి, ఏది కన్నాను. హల్లెలూయా. సో మనం క్రైస్తవులం కాబట్టి, ఈరోజు ఆదివారం కాబట్టి, లేకపోతే కూట ఉంది కాబట్టి వెళ్ళాలి వల్ల ఉపయోగం ఉండదు. హల్లెలూయా. అలా ఉపయోగం ఉండదు మనకి. ఇప్పుడు స్కూల్కి వెళ్ళేవాడు నిన్న ఒక పోస్ట్ పెట్టారన్నమాట. ఒకడు మొత్తం భయంకరంగా వెళ్తాడంటే, మామూలుగా ఎలాగంటే ఈ సమ్మర్లో మొత్తం శుభ్రంగా ఎంజాయ్ చేశారు కదా పిల్లలు, స్కూల్ తీశారు కదా, మొత్తం ఆడిని అంత దారుణంగా స్కూల్ తీసుకెళ్తున్నారు. ఆడిని మామూలుగా తీసుకెళ్ళలేదు అనమాట. వాడు భాషలో ఏం తిడుతున్నాడో, ఎవరిని తిడుతున్నాడో అర్థం కావట్లేదు. మాస్టర్లు తిడుతున్నాడో, ఇంట్లో వాళ్ళు తిడుతున్నాడో, ఎవరిని తిడుతున్నాడో తెలుస్తుంది. అన్ని భయంకరంగా ఏడుతూ తిడుతూ బండి ఎక్కుతున్నాడు వాడు. ఆ బండి మీద వెళ్ళేవాడు కూడా తినగా వెళ్ళలేడు వాళ్ళ, అంత కష్టంగా ఉంది మాట వాడికి. అలాగా బలవంతంగా భక్తి చేయకూడదు. బలవంతంగా మనం దేవుని దగ్గరికి రాకూడదు. బలవంతంగా ఏ పని చేయకూడదు. హల్లెలూయా. అలా బలవంతంగా చేసేదాని వల్ల నీకు ఏ ప్రయోజనం కూడా ఉండదు ఎప్పుడు కూడా. బైబిల్ ఎప్పుడు కూడా ఏం చెప్పిందంటే, నీ హృదయపూర్వకంగా, నీ పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో చెప్పింది. హార్ట్ఫుల్ గా చేయాలంటే ఏం చేసిన సంతోషం, హృదయపూర్వకంగానే చేయాలంటే ఏదైనా. అది అలా చేయకపోతే ఏది చేసినా కూడా మనకి మేలు రాదు, కలగదు మాట. హల్లెలూయా. కాబట్టి అందుకనే తిమోతి 6:6లో సంతుష్టి సహితమైనటువంటి దైవ భక్తి గొప్ప లాభ సాధనం అయింది. హల్లెలూయా. సపోజ్ ఒక మాట చెప్తున్నాను, డాక్టర్లు కాబట్టి అందరికీ తెలుస్తారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి, ధనవంతులు కాబట్టి, బలవంతులు కాబట్టి, గొప్పోళ్ళు కాబట్టి అందరికీ తెలుస్తారు. అవునా? సర్వసాధారణంగా ఏమీ లేనోళ్ళు, భేదోళ్ళు అందరికీ తెలుస్తుందా? తెలియదు. గొప్ప వాళ్ళు అయితే అందరికీ. ఇప్పుడు మోడీ గారు ఉన్నారు, అందరికీ తెలుస్తుంది ఆయన, ఎందుకంటే ఆ అధికారంలో ఉన్నాడు కాబట్టి. నిజానికి మోడీ కంటే మంచి గొప్ప మనస్తత్వం కలిగిన వాడు వాళ్ళ ఊర్లో ఇంటి పక్కనే ఉండొచ్చు, కానీ మనకు తెలియదు. కానీ ఇంకో మాట చెప్పినా, నువ్వు చేస్తున్నటువంటి ఈ భక్తి ఈ ప్రపంచంలో ధనవంతులు కూడా తెలియనటువంటి వారికి తెలిసేలా చేస్తుంది. హల్లెలూయా. గొప్ప వాళ్ళు కూడా ఇతరులకి తెలియకపోయినా ఈ భక్తి చేసే వాళ్ళు తెలిసేలా చేస్తుంది అన్నమాట. అంత గొప్ప భక్తి ఇది. అందుకని ఇది అంట గొప్ప లాభ సాధనం అంట, మామూలు కాదు మాట. మరి నువ్వు ఎలా ఉండాలంటే ఈ రోజు నుంచి మామూలుగా ఉండకూడదు. ఎలా ఉండాలి? హెబ్రీ స్త్రీ ఎలా ఉండాలంట? ఎలాగా? కొంతమందికి అల్లారం ఎలా కొడుతుంది తెలుసా? 3 గంటలకు పెట్టుకున్నారనుకో 6 గంటలు కొడుతుంది. హల్లెలూయా. కొట్టదా? వాళ్ళు టైంకి పెట్టుకుంటారు అల్లారం, వాళ్ళకి ఇంకో టైం కొడుతుంది అన్నమాట. అది వీళ్ళ ప్రాబ్లం, వాళ్ళ ప్రాబ్లం, తెలియదు ప్రాబ్లం. అందుకని నేను మొత్తం అల్లారమే వాడిని. అసలు నేను పెట్టుకొని నేను ఎప్పుడు దాన్ని అసలు వాడలేదు. ఇప్పుడు వచ్చి నేను ఎప్పుడు కూడా అల్లారం వాడలేదు నేను ఇంతవరకు నా జీవితంలో. హల్లెలూయా. మా పాస్టర్ గారు అల్లారం పెట్టమంటే నేను పెట్టుకోమంటాను. నేను పెట్టను అసలు. నేను పెట్టడానికి కూడా నాకు ఇష్టం ఉండదు. నాకు తెలిసి అల్లారం పెట్టింది ఎవరికంటే తమ్ముడు గణేష్కి పెట్టాను అంతే. అని నాకు కొంచెం పెట్టాను, నాకు తెలియలేదంటే తను ఒక్కడికే పెట్టాను నేను అల్లారం తన సెల్లో. ఇంకెవరికి ఎవరి సెల్ అల్లారం నేను పెట్టుకోలేదు, పెట్టను. సాధారణంగా నాకు ఇష్టం ఉండదు. నేను అనుకుంటాను, ప్రభువా నేను పలానా సమయానికి లేవాలి అలా అనుకుంటాను అంతే. ఆటోమేటిక్గా పక్కన వాళ్ళు చెప్తాను, ఒకవేళ ఎవరికైనా సరే సో మీరు లేకండి. అక్కడికి నర్సాపురం వెళ్ళేటప్పుడు మధు అల్లారం పెట్టుకునేవాడు, నేను లేసాను లేదని చెప్పి మామయ్య లేసావంటే లేసానని చెప్పేసాను. ఒకసారి తను ఫోన్ చేస్తే లేసేవాడు అనమాట. ఎందుకు నేను పెట్టుకునేవాడిని కాదు, నాకు అంటే దాని మీదకి వెళ్ళకూడదు నా బ్రెయిన్ అని చెప్పేసి. సో మీరు అలాగ ఉండకండి నాకులాగా. కొంతమంది ఏంటి నేను ఏ పేస్ట్ వాడతానో ఆ పేస్ట్ వాడిన బొమ్మలు అన్నారు. ఆటోమేటిక్ ఏంటంటే నా బ్యాగ్లో బ్రష్, పేస్ట్ అన్నీ ఉంటాయి నార్మల్గానే. అంటే ఎక్కడికి వెళ్తానో మళ్ళీ ఎప్పుడు వస్తానో తెలియదు కాబట్టి ఆటోమేటిక్గా నాతో సామాగ్రి అంతా ఉంటుంది. అలాగే డబ్బులన్నీ అన్ని రోజులు ఉంటాయని కాదు, తిండి అన్ని రోజులకు ఉంటుందని కాదు. పెట్రోల్ అయితే ఉంటుంది మ్యాక్సిమం బండిలో ఎక్కువగానే. నా జేబులో డబ్బులు లేకపోయినా ట్యాంక్లో పెట్రోల్ ఉంటుంది. సో
నేను ఏ పేస్ట్ వాడుతున్నాను చూసి, ఏ సబ్బు వాడుతున్నాను చూసి, నేను సబ్బు ఈ సబ్బు అని వాడడం ఉండదు. ఆ టైంలో కొట్టుకడికి ఏ రమ్యకని ఏమన్నా పంపిస్తాను సబ్బు తెమ్మా అని, ఆ సబ్బు అయితే ఏదో సబ్బు తెచ్చేస్తారు. అది తెక్క సబ్బు మంచి సబ్బు పట్టించుకొని అటుకెళ్ళిపోతాను అంతే. కొంతమంది ఆ సబ్బు చూసి పాస్టర్ గారు ఈ సబ్బు వాడుతారు, ఆ సబ్బు వాడే సబ్బులు ఉన్నారు. పాస్టర్ గారు సబ్బు వాడతారు, ఎవరు చెప్పారు? నేను ఏ సబ్బు అనే వాడతాను. సో పేస్ట్లు అయితే కొన్ని నచ్చినవి ఉంటాయి నాకు, అవి వాడుకుంటాను అన్నమాట. అలాగని పాస్టర్ గారు 200 300 పేస్ట్ అని కాదు, 20 రూపాయల పేస్ట్ నేను వాడేది. హల్లెలూయా. కాబట్టి ఏ పేస్ట్ వాడతారు, ఆ పేస్ట్ చూసి ఫాలో అయిన వాళ్ళు మంది అన్నారు. పేస్ట్లు, బ్రష్లు, చెప్పులు, బట్టలు ఈ ఫాలో అవ్వమన్నారు. నేను చెప్పేది నన్ను ఫాలో అవ్వమన్నాను నేను. హల్లెలూయా. ఏ రాయి అయితేనే పళ్ళు వడ్డానికి. కాబట్టి ఏ పేస్ట్లు ఏది అది ఎవరికి ఏ నచ్చుతుందో అది వాడుకోండి. ఎవరు ఏం తింటారో తినండి, ఎవరు ఏం కట్టుకుంటారో కట్టుకోండి. కానీ భక్తి మాత్రం ఎవరికి నచ్చినట్లుగా చేయకూడదని చెప్పాను అందరికీ ఇప్పుడు వచ్చి నా జీవితంలో. మిగిలిన అన్ని కూడా నువ్వేం చేయాలనుకున్నా చేయి. ఉద్యోగమా, వ్యాపారమా, పనా, సో నీ ఇష్టం. నువ్వేం చదువుకుంటావు నీ ఇష్టం. ఏం తింటావు, వెళ్తాం బయటికి వెళ్ళానని. సో నేను ఏం తింటాను అదే అందరినీ తినమని చెప్పను. నేనైతే నా పరిస్థితిని బట్టి, అవకాశాన్ని బట్టి తింటాను నేను. సో నువ్వేం తింటావు అది తినమని చెప్తాను. కానీ భక్తి మాత్రం నీకు నచ్చినట్లు చేసుకోమని చెప్పను నేను, ఒప్పుకోవడానికి. భక్తి మాత్రం ఇగో బైబుల్ చెప్పింది, నేను కూడా దాన్నే ఫాలో అవుతున్నాను, మీరు కూడా అదే ఫాలో అవ్వండి అని చెప్తాను అనమాట. మిగతా ఫాలో అవుతారు కానీ ఇక్కడ ఫాలో అవ్వరు చాలా మంది. అక్కడ ఇబ్బంది అవుతుంది. మిగతా ఎందుకు ఫాలో అవ్వడం ఏంటి? ఏ పేస్ట్ లేనప్పుడు మనం ఏం వాడేవాళ్ళం? బూడిది, కోల్గేట్, పళ్ళపొడి, పందుపిల్ల. ఇప్పుడు అన్నీ వచ్చాయి కాబట్టి సింపుల్గా అయిపోయింది. ఇంకా పసుపు కదా, రకరకాలుగా వాడేవాళ్ళం అన్నీ కూడా. అప్పుడే పంటి సమస్యలు ఎవరికి లేవు. ఈ పేస్ట్లు వచ్చాక వచ్చిన పంటి సమస్యలు అన్నీ కూడా ఎక్కువగానే. హల్లెలూయా. సో భక్తి మాత్రము నీకు నచ్చినట్లుగా నువ్వు చేసుకోకూడదు. అది ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసుకోవాలి. నువ్వు చేసే భక్తి, నేను చెప్తున్నాను, బైబిల్ ఏకీభవించాలి. ఎవరైనా నేను చేసేదాన్ని సరే, నువ్వు చేసేదాన్ని సరే, బైబిల్ యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు మాట చెప్తున్నాను మీకు, ఎలా యాక్సెప్ట్ చేస్తుందాను. ఇప్పుడు మనం అందరం ఉన్నాం, మనం సచివాలయంకి వెళ్ళాలి. మనం అందరం దేనికంటే తంబేసుకోవాలి. ఏదో ఒకటి, ఏదో దాన్ని బట్టి అందరూ ఎవరు ఏలుముద్రాలు వేయాలి. నీ ఏలుముద్ర నేను వేస్తానా? పడుతుందా నాకు? ఇంట్లో ప్రపంచంలో 750 కోట్ల మంది ఉన్నారా? ఈ 750 కోట్ల మందిలో ఎవరిది కూడా మ్యాచ్ కాదు. అందుకే తంబేసుకుంటారు. సంతకం అయితే ఒకరి సంతకం ఒకరు పెట్టేసుకోవచ్చు, ప్రాక్టీస్ చేస్తే ఎవరి సంతకైనా పెట్టేసుకోవచ్చు. కానీ తంబ అనేది మొత్తం ఎవరికి మ్యాచ్ కాదు. ఒకే పోలికలు ఉండొచ్చు, కవల పిల్లలు కూడా ఉంటారు కదా, ఒకేలాగా ఉండొచ్చు. కానీ తంబ మాత్రం ఎవరికి ఉండదు, ఎవరికి పనిచేది, మ్యాచ్ కాదు. హల్లెలూయా. సో నీ తంబ నేను వేసాను అనుకో, నాట్ మ్యాచ్ అని వస్తుంది అన్నమాట. అక్కడ అవదు, యాక్సెప్ట్ చేయదు. అవునా? సో అలాగ నువ్వేంటంటే, నువ్వు చేసే భక్తి దీనికి మ్యాచ్ అవ్వకపోతే నువ్వు పరలోకానికి వెళ్ళవు. అర్థమవుతుందండి? దీనికి మ్యాచ్ అవ్వాలి. రైస్ తీసుకోవాలి, పెన్షన్ తీసుకోవాలి, లేకపోతే రేషన్ కార్డు తీసుకోవాలి, దానికి తంబేయాలి. ఆడకపోతే రావు. మళ్ళీ ఈ కేవైసీ చేసుకోండి అని అంటారు. అక్కడికి వెళ్ళమని, ఇక్కడికి వెళ్ళమని. అవన్నీ అయితే కానీ ఇది పని అవ్వదు. అలాగనే ఇక్కడ నీ భక్తి మ్యాచ్ కాకపోతే దేవుని రాజ్యానికి చేరవు. మరి చూసుకోండి, ఇప్పుడు ఇక్కడ మ్యాచ్ అవ్వాలంటే ఏం చేయాలి నువ్వు? అమ్మో నేను ఎలా పడితే అలా భక్తి చేయకూడదు బాబోయ్, నేను జాగ్రత్తగా చెయ్యాలి అని భక్తి చేసేటువంటి వారిని ఫాలో అవ్వాలి, వెంబడించాలి. అవునా కదా? మరి ఇప్పుడు అలా కనబడట్లేదు. తప్పదురా బాబు తిప్పలు అన్నట్లుగా ఏదో గుడికి రావాలి కాబట్టి కాదు, దానివల్ల దేవుడు సంతోషించాడు. దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ఎలా ఉండాలి తెలుసా? నిన్ను చూసి దేవుడు సంతోషపడాలి. అలాంటి ఆశతో రావాలి నువ్వు దేవుడి దగ్గరికి. అలాంటి ఇష్టంతో, సంతోషంతో రావాలని బైబిల్ చెప్పింది. 84వ కీర్తనలో భక్తులైనటువంటి కోరాహు కుమారులు రచించినటువంటి కీర్తన 2వ వచనం నుంచి చదవండి. హల్లెలూయా. జీవము గలని దేవుని దర్శించుటకు నా హృదయమును, నా శరీరమును ఆనందంతో కేకలు వేయుచున్నవి. హల్లెలూయా. దేవుని దగ్గర రావడానికి ఇంత రకాలుగా వాళ్ళు ఆశపడుతున్నారట. చూడండి ఎంత ఆపోజిట్ గా మీకు నేను చెప్తాను. చూడండి ఇప్పుడే అక్కడ ఏమనుందంటే, నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నదట. తర్వాత అన్నాడు, జీవము గల దేవుని దర్శించడం నా హృదయమును, నా శరీరం ఆనందంతో కేకలు వేయుచున్నవి. కానీ ఇప్పుడు దేవుడి దగ్గర రావాలంటే ఏం చేద్దంటే, నా శరీరం ఉపయోగపడట్లేదు. అవునా?
ఏంటి దేవుని దగ్గరికి రావాలంటే నా ప్రాణం పోతుంది, వాళ్ళ ప్రాణం ఏమో దేవుడి దగ్గరికి వెళ్ళకపోతే పోతుందంట, మీ ఇళ్ళ ప్రాణాలు ఏమో దేవుడి దగ్గరికి వస్తే పోతుంది అట. చూసి ఎంత డిఫరెంట్ ఉందో చూసుకోండి. హల్లెలూయా. వెళ్ళకపోతేనంటే సొమ్మసిలినట్టు అయిపోతున్నారంట. కొంతమంది ఏమో వెళ్తే సొమ్మసిలిపోతున్నారంటే వెళ్ళాలనుకుంటే. హల్లెలూయా. కాబట్టి దేవుని చేతులు సాధనాలుగా ఉండాలి. ఎన్ని ప్రసంగాలు వినడం ఉపయోగం ఏమీ లేదు, కానీ నేను చెప్తున్నాను ఇది చాలా విలువైనటువంటి సందేశం. దీన్ని బట్టి నువ్వు సాధన చేసుకో. ఈ వారం అంతా కన్నీరు కార్చి ప్రార్థన చేయి. దేవుడు చెప్తున్నాడు, నా నామమును భరించడానికి రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామం భరించడానికి ఇతడు నేను ఏర్పాటు చేసుకున్న సాధనమై ఉన్నాడు. హల్లెలూయా. కనుక ఆనాడు ఐగుప్తు ప్రజలను కనానులోనికి నడిపించడానికి మోషేను సాధనంగా దేవుడు వాడుకున్నాడు. హల్లెలూయా. దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలను రెండు తలంపుల మధ్య ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు బ్రతికేస్తుంటే వారిని వాళ్ళ తడబాటును తొలగించి వారిని యెహోవా దేవుని తట్టు నడిపించడానికి ఏలియా ప్రవక్తను ఒక సాధనంగా దేవుడు ఎన్నుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి యూదా జనాంగాన్ని ఉరితీసి చంపేయాలి అని శాసనము పుట్టించినటువంటి దుర్మార్గపు పరిపాలనలో ఆ ప్రజలను రక్షించడానికి ఎస్తేరును ఒక సాధనంగా దేవుడు ఎన్నుకున్నాడు. హల్లెలూయా. మరి రోజు రక్షణ పొందిన మనం ఏ సాధనాలుగా లేకుండా ఉండడం దేవునికి ఇష్టమా? చెప్పాలి. ఏ సాధనంగా లేకపోవడం సాతానికి ఇష్టం. ఏ సాధనంగా అయినా వాడబడడం దేవునికి ఇష్టం. హల్లెలూయా. చెప్పు, దేవునికి ఇష్టంగా ఉంటావా, దేవునికి కష్టంగా ఉంటావా? హల్లెలూయా. కాబట్టి మన జీవిత శైలి మనం మార్చుకోవాలి, ప్రార్థన విధానాన్ని మనం మార్చుకోవాలి. కాబట్టి ఈరోజు దేవుడు ఆయన చేతిలో ఉన్నటువంటి సాధనాలను చూపెడతాడట అందరికీ. ఒక మాట చెప్తున్నాను చూడండి, గుండె ఇలువైనదా, కన్ను ఇలువైనదా? అమ్మా వినబడుతుందా మీ అందరికనే? ఏది ఇలువైంది? గుండె. కాబట్టి కళ్ళు పీకెత్తనిసారు అందరూ. హల్లెలూయా. అంటే భౌతికంగా కళ్ళు కనబడితే అందరికీ, ఇలువైన గుండె అందరికీ కనబడదు. మీకు అది ఎక్స్ప్లెయిన్ ఎందుకు చేస్తున్నానంటే, నేను ఒక సభలో ఇన్సర్ట్ చేసుకుని చక్కగా రెడీ అవ్వి మంచి పాటలు పాడుతూ మంచి వాక్యం చెప్తారు, అందరికీ కనబడుతాను నేను, కళ్ళు కనబడుతున్నట్లుగానే. కానీ నేను అలా దేవుని కొరకు నిలబడాలని, అలా దేవుడు నన్ను అభిషేకించి వాడుకోవాలని కనబడని గుండెల్లాగా ఎంతో మంది కాచిన కన్నీళ్లు, వాళ్ళ కష్టము, వాళ్ళు ఇచ్చే కానుకలు, వారి జీవితాలలో నేను బాగుండాలని కోరుకున్నవన్నీ కూడా గుండెలాగా కనబడరు. హల్లెలూయా. అర్థమవుతుంది? ఎవరి కళ్ళు పేకను నేను సత్యమైతే కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు అవుతాను నేను. అందుకే మా దారి ఇదని చెప్తాను మాట నేను. హల్లెలూయా. సో అర్థమైంది నేను చెప్పేది? అంటే చూసేది మమ్మల్ని చూస్తారు సమాజం ఎక్కువ. నువ్వు ఎంత ప్రార్థన చేసినా, నువ్వు ఎంత భక్తి చేస్తున్నావు, నువ్వు ఎంత కానుకిస్తున్నావు, నువ్వు కనబడే ఎవరికైనా. మేము అక్కడ నిలబడేసరికి మేము కనబడతాం అందరికీ. నేను అదే చెప్తున్నాను ఏంటంటే, నేను అనేకులకి కనబడడానికి కారణం ఎవరంటే నువ్వు అని చెప్తాను నేను. అర్థమైందన్న భాష. కాబట్టి కొన్ని అవయవాలు బాహాటంగా కంటికి బయటికి ప్రపంచానికి కనబడతాయి, కొన్ని అవయవాలు కనబడవు. కనబడలేదని లేవనుకోలా. గాలి ఉందా లేదా? ఉన్నది, కానీ అది కనబడదు. అలాగా ఒక భక్తుడు, ఒక దైవజనుడు దేవుని కొరకు వాడబడడానికి కొంతమంది కనబడకుండా పనిచేస్తారు. అర్థమైందా? నా జీవితంలో చాలా మంది అన్యులు కూడా ఉన్నారు. నేను దేవునిలో ఉండాలి, బాగుండాలి, నేను మంచిగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, నవ్వుతూ ఉండాలి, కడుపు నుండి తినాలి అని అన్యులు కోరుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. నన్ను ప్రేమించే వాళ్ళు 3 మంది ఉన్నారు. అలాగా చెప్తున్నాను. అంటే ఒక వ్యక్తి జీవితంలో మంచి మనసుతో బాగుండాలని కోరుకునేటువంటి వ్యక్తులు కనబడరు. అవును, అర్థమవుతుందా? కనబడరు. వాళ్ళు కనబడలేదు కాబట్టి వాళ్ళు లేరు అనుకుంటారా? కానీ ఆ వ్యక్తికి, కనబడే వ్యక్తికి తెలుసు, నేను ఈరోజు ఇలా కనబడుతున్నానంటే దానికి కారణం ఎవరెవరో నాకు తెలుసు. హల్లెలూయా. అలా కొంతమంది గుర్తించారు. అసలు ఏమనుకున్నావు మరి, అంతా మనం అని చెప్తారు అన్నమాట. కాదు, అంత డమ్మ అది కాదు. నేనైతే ఈరోజు అందరికీ కనబడడానికి కారణము నా వెనక ఉండి నా కొరకు కన్నీరు కాచి నేను బ్రతకాలని, నేను దేవుళ్ళు ఎదగాలని, వాడబడాలని నా కొరకు కాచినటువంటి కన్నీరు నాకు సహకరించినటువంటి సహకారులు ఎంత 3 మంది ఉన్నారు వెనకాల. వాళ్ళందరూ కనబడరు, నేనే కనబడతాను. కానీ నేనేమనుకుంటే నాకు వచ్చే ఘనతలు అందరూ పాలు భాగవస్తులే,
నాకు వచ్చే ఆశీర్వాదాల్లో వీళ్ళందరూ పాలుభాగస్తులే అని అనుకుంటాను నేను. హల్లెలూయా. కాబట్టి మోషే ఒక సాధనం, విలియం కేరీ గారు ఒక సాధనం, ఎస్తేరు ఒక సాధనం, దావీదు ఒక సాధనం, ఏలియా ఒక సాధనం. వీళ్ళు ప్రతి తరములోనూ కూడా దైవ మనస్సును ఎరిగి ప్రజలను దేవుని తట్టు నడిపించడానికి ఒక సాధనాలుగా ఉండి వాళ్ళు చాలా కఠినమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు. హల్లెలూయా. చాలా మంది దేవుడు ఎలా ఉండాలి అంటే, చూడండి ఇలాగా, దేవుడు నీకు ఎలా ఉండాలంటే నువ్వేం చేసినా దేవుడు నిన్ను ఏమనకూడదు, నీకు నచ్చినట్లుగా ఉండాలి. ఇలా కోరుకుంటారు చాలా మంది. అది కాదు దేవుణ్ణి కోరుకోవాల్సింది. దేవా, నేను చెడిపోయేలాగుంటే, పడిపోయేలాగుంటే, తప్పిపోయేలాగుంటే నన్ను కొట్టైనా సరిచేయి ప్రభువా, నువ్వు నాకు అలా ఉండాలని కోరుకోవాలి దేవుడిని. నేనేం చేస్తుంది కళ్ళు మూసుకుని నువ్వు చూస్తూ ఉండు అని చెప్పేది కాదు దేవుడికి. అలాగా హల్లెలూయా. నన్ను నడవలసిన త్రోవలో నువ్వు నడిపించు ప్రభువా, నాకు నచ్చిన త్రోవలో నేను నడిచేస్తాను, నష్టపోతాను ప్రభువా, కాబట్టి అలా కాదు, నీకు నచ్చిన త్రోవలో నన్ను నడిపించు ప్రభువా అని మనం ప్రార్థన చేసుకోవాలి దేవుడి దగ్గర. కనుక మూల వాక్యము చాలా విషయాలు ఉన్నాయి. ముగిస్తున్నాను అంటే జస్ట్ ఒక ఇంటిగా వదిలేస్తున్నాను. ఎన్నో ప్రసంగాలు ఉన్నాయి, దాంట్లో చేయాలంటే కొన్ని వందల ప్రసంగాలు చేస్తాను అదే మూల వాక్యంతో. హల్లెలూయా. సో ఫైనల్గా చెప్తున్నాను చూడండి, అందరికి కూడా కొంచెం యాక్టివ్గా ఉండి తలలు కొంచెం పైకెట్టుకొని నిద్రపోవద్దు ఎవరు కూడా. రక్షణ పొందామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, దేవుడు తన కుటుంబములో మనల్ని చేర్చుకోవడానికి ఇష్టపడి ఉన్నాడు. హల్లెలూయా. ఆ కుటుంబములో సభ్యత్వం ఇచ్చినటువంటి దేవుడు మనలను బలహీనులుగా, ఏమీ తెలియని వారుగా, నిస్సహాయులుగా, ఎటువంటి ఘనత లేని వారుగా ఉండాలి అనుకుంటాడా? చెప్పాలి. అర్థమైందా? అలా అనుకోడు కదా. మరి ఎలా అనుకుంటాడంటే ఇగో నాలా అనుకుంటాడు. హల్లెలూయా. ఏ వయసుతో సంబంధం లేకుండా నీవు మాత్రము ఘనత పొందే వ్యక్తిగా, విలువ పొందే వ్యక్తిగా, దేవుని గొప్ప బహుమానం పొందే వ్యక్తిగా తన కుటుంబంలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలా దేవుడు కోరుకున్న దాన్ని ఎవరైతే కోరుకుంటారో అప్పుడు ఆయన కోరిక, వీళ్ళు కోరిక, రెండు కోరికలు ఒకటే ఏకమై అనేక జీవితాలను వెలిగిస్తాయంట. హల్లెలూయా. అర్థమైందా? దేవుడు కోరుకోలేని దాన్ని నువ్వు కోరుకోకూడదు, దేవుడు కోరుకునే దానిని నువ్వు కోరుకోవాలి. అదే అసలైనటువంటి ప్రార్థన. హల్లెలూయా. కాబట్టి దేవుని చేతిలో సాధనాలుగా లేకపోతే పరిస్థితి ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, దేవుని ప్రజలైన ఇజ్రాయేలు ప్రజలను పరిపాలన చేయడానికి అహాబు అనేటువంటి రాజును దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. వింటున్నారమ్మా? ఏర్పాటు చేసుకుంటే అతడు అది మరిచిపోయి ఏం చేశాడంటే, తన భార్య అయినటువంటి యెజబేలు ఆశలు నెరవేర్చడానికి ఇజ్రాయేలు ప్రవక్తలను చంపించాడు. ఇజ్రాయేలీలను బయలుకు మొక్కేటట్లుగా చేశాడు. అన్ని చేశాడు. ఇప్పుడు చెప్పండి, అతడు దేవునికి సాధన అవుతాడా? అలా సౌలు సహితము కూడా, అలా ఇస్కరియోతు యోధా సహితము కూడా సాధనాలుగా దేవుడు ఏర్పాటు చేసుకుని వాళ్ళకి ఎంతో ఘనతనివ్వాలనుకుంటే కయీనుతో సహా, బిలాముతో సహా వాళ్ళు స్వప్రయోజనము కోరి, సొంత ఇష్టాలను గౌరవించి, వాళ్ళ సొంత ఆలోచన చొప్పున సొంత ఘనతలకు వాళ్ళు ఇంపార్టెంట్ ఇచ్చి వాళ్ళకి నచ్చిన త్రోవలోనికి వెళ్ళి నష్టపోయారు వాళ్ళందరూ. కనుక ఏదో ప్రార్థనకు వచ్చాం, 4 మాటలు వినాలి, వెళ్ళిపోయాం కాదు 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 కాదు. వచ్చిన నీవెవరైనా సరే దేవుని చేతిలో ఒక సాధనముగా నువ్వు ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు ఈ ఇల్లు ఉంది, సపోజ్ ఈ చర్చ్ ఉంది. ఈ చర్చ్ కట్టబడడానికి, ఈ నిర్మాణం అవ్వడానికి ఏమేమి వాడాం మనం? ఇసుక, సిమెంటు, కాంక్రీటు, పిక్క, ఐరన్, మొత్తం అన్నీ ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? అంటే ఏ ఒక్కదాంతో అవ్వదు, అన్నీ ఉండాలి. అన్నీ ఉండి కట్టేవాడు ఉండాలి, అన్నీ ఉండి కట్టించగలిగిన సామర్థ్యం కలిగేవాడు ఉండాలి, కట్టించుకునేవాడు ఉండాలి, కట్టేవాడు ఉండాలి, కట్టబడడానికి కావలసినవన్నీ ఉండాలి. ఈ 3 ఏమి లేకపోతే ఏమవుతుంది? దానికి తోడు స్థలం ఉండాలి. ఇంతే స్థలం చూపించి, బొమ్మరీలు అంత స్థలం చూపించి మొత్తం పెద్ద బంగ్లా అంత మెటీరియల్ తెచ్చావు, కడతాడా? కట్టేవాడు. కట్టించుకోవాలంత డబ్బు ఉంది, కట్టడానికి ఆడికి ఓపిక ఉంది, కట్టించుకోవడానికి మెటీరియల్స్ కూడా ఉన్నాయి, కానీ కట్టబడడానికి స్థలం లేదు అక్కడ. చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఒక నిర్మాణము చేయబడ్డానికి ఎన్ని అవసరమై ఉన్నవో అలాగా
దేవుని రాజ్యము భూమి మీద స్థాపించబడాలి, దేవుని సంఘము భూమి మీద కట్టబడ్డానికి నేను నువ్వు మనం అందరం కూడా ఉండాలి. కట్టబడ్డానికే నన్ను కట్టేసయ్యా అంటే నువ్వు ఇటుక అవుతే, నేను ఐరన్ అవుతే, నువ్వు సిమెంట్ అవుతే, నువ్వు నీళ్ళు అవుతే, వీటన్నిటిని పెట్టి పరిశుద్ధాత్మ దేవుని చేతిలోనికి వెళ్ళాలి. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే యేసయ్య ఉండేటువంటి అందమైనటువంటి భవనములాగా, గృహములాగా పరిశుద్ధాత్మ దేవుడు కడతాడు. అలా మనం ఆ వస్తువులో రావాలన్నమాట. ఈ అన్నిటి మీద దేవుడు తన పనిని జరిగించినప్పుడు మనం ఒక అందమైనటువంటి ఆకారంగా మార్చబడతాం. హల్లెలూయా. కాబట్టి రక్షణ పొందినటువంటి వారు ప్రార్థనతో పాటు పరిశుద్ధాత్మను పొందుకోవాలి. పరిశుద్ధాత్మ ద్వారా ఏమవుతుందంటే నీ ఇష్టాలను, నీ ఉద్దేశాలు, నీ ఆలోచన చెప్పును గాక దేవుని ఇష్టమును, దేవుని ఆలోచనను నెరవేర్చాలని ఆశపడతాం. కాబట్టి కోరుకోవాలి నువ్వు అటు రీతిగా దేవుని చేతిలో సాధనంగా ఉండాలి. కేవలం నేను వచ్చి వెళ్ళిపోయేటట్లుగా నేను ఉండకూడదు ప్రభా. ఇప్పుడు ఈ మైక్ లేకపోతే నాకు మాట్లాడడానికి చాలా కష్టంగా ఉంది. రాత్రి భోజనం చేయలేదు. నిన్న రాజమండ్రిలో అక్కడ మంచిగా ఫుడ్ తిని బయలుదేరాను. మళ్ళీ మధ్యాహ్నం చాలా కష్టమైపోయింది, భోజనం చేయడం మానేశాను. ఈ రాత్రి మొత్తానికి తినలేదు. శరీరం చాలా బలహీనంగా ఉంది. మైకు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులకు వెళ్ళిపోయింది. ఏదో చిన్న మైకు ఉంది, ఇలా వాడాను. అంటే ఇది నాకు ఇప్పుడు సాధనంగా ఉపయోగపడుతుంది. అవునా కదా? అలాగనే దేవుని పని కొరకు కష్టపడుతూ, ప్రయాసపడుతూ, పోరాడుతూ ఈ పని చేస్తున్నాను. దానికి నువ్వు 10 మంది నిలబడ్డారనుకో, ఇప్పుడు మీరు ఏమవుతారు? నాకు ఏమవుతారు? సాధనలు అవుతారు. అప్పుడు దేవుడు సంతోషిస్తాడా లేదా? అప్పుడు ఇంకా ఎక్కువ పని జరుగుతుంది లేదా? అన్ని నేను ఒక్కడినే చేసుకున్నాను అనుకో, సపోజ్ త్వరగా పోతాను పైకి, త్వరగా బలహీనం అయిపోతాను. అదే 10 మంది సపోర్టెడ్గా ఉంటే, నేను అన్న 10 మంది ఉంటే అక్కడ అంటే ఒక్కరి మీద భారం పడదు కదా. అంతే కదా ఏదన్నా. హల్లెలూయా. నాకు మహా అయితే రంజిత్ పాల్ని ఎత్తుకుని నిలబడి ఓపిక కూడా లేదు నాకు. కానీ గంటల తరబడి నిలబడి ప్రసంగం చేస్తున్నానంటే దేవుడు నన్ను ఆ సమయంలో నిలబెడుతున్నాడు అంతే. హల్లెలూయా. అందుకే చెప్తున్నాను, మనము ఫిజికల్గా, స్పిరిచువల్గా కనిపించే విధంగా, కనబడని విధముగా, అన్ని విధాలుగా దేవునికి ఉపయోగకరమైనటువంటి పాత్రలుగా, సాధనాలుగా మనం ఉండాలి. కనుక అపోస్తులైనటువంటి పౌలు కోసం ఈ మూలవాక్యం చెప్తుంది. అతడు అంటాడు, దైవజనుడు యేసయ్యా, అతడు ఎవరో తెలుసా? ఈ మనుష్యుడు నీ పనిని పాడు చేసిన వాడు, నీ నామాన్ని బట్టి కూడుకునే వాళ్ళందరినీ చెల్లాచెదరం చేసి హాని చేసేటువంటి వాడు ఇతను నా ప్రభువా నువ్వు చేరదిమ్మని చెప్తున్నావు నాకు అని అంటే, అందుకు యేసు అలా అనవద్దు. రాజుల ఎదుటను, ఇశ్రాయేలు ఎదుటను నా నామము భరించడానికి నేను ఏర్పాటు చేసుకున్నటువంటి సాధనం అన్నాడు దేవుడు. హల్లెలూయా. నీవు నజరేయుడగు యేసు నామము నిమిత్తము బ్రతకాలి. ఆ నామము కొరకు నువ్వు బ్రతకాలి. ఆ నామమును ప్రకటించడం కొరకు బ్రతకాలి. ఈ నామము అనేకులకి తెలియపరచడానికి నువ్వు ఉపయోగపడాలి, సహకారిగా ఉండాలి, ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండాలి, ఏం చేయగలిగి అన్ని విధాలుగా సహకారిగా మారిపోవాలి ఈ నామము కొరకు. హల్లెలూయా. ఈ నామము కొరకు మాట. ఎందుకంటే ఇది అన్ని నామముల కంటే ఉన్నతమైనటువంటి నామము. నజరేయుడగు యేసు అనేటువంటి నామము శక్తి కలిగినటువంటి నామము, ముక్తి కలుగజేసే నామము, పాపం నుండి విడిపించేటువంటి నామము, మనుషుడును దేవుని ఎదుట యోగ్యునిగా స్థిరపరిచే నామము. ఇది యేసు అనేటువంటి నామము, నజరేయుడగు యేసు అనే నామము. ఈ నామము కొరకంట నువ్వు నిలబడాలంట అలాగా. హల్లెలూయా. కనుక ఇప్పుడు క్రైస్తవులు వచ్చి వెళ్ళిపోతున్నట్లుగా ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా, బోధకులతో సహితము. కాదు, దేవుని నామమును భరించడానికి నువ్వు సాధనముగా అప్పగించుకోవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఎవరైతే ఆశపడతారో వాళ్ళ వయసుతో, వాళ్ళ చదువులతో, వాళ్ళ ఆస్తితో, వారి ఆరోగ్యాలతో సంబంధమే లేకుండా దేవుడు వారిని సాధనాలుగా వాడుకుంటాడట. హల్లెలూయా. కాబట్టి మనం అసలైన ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఇంతకాలం సంఘానికి గాని, సేవకునికి గాని, నా కుటుంబానికి గాని ఎవరికి ఉపయోగం లేకుండా నేను బ్రతికాను. ఇక మీదట నేను అలా ఉండకూడదు ప్రభువా. నీకు ఉపయోగపడే సాధనంగా నేను ఉండాలి ప్రభువా, నన్ను వాడుకోయేసాయని మనం ప్రభుకి అప్పగించుకుందాం. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ఇక్కడే మోకరించండి.